బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ పై ఇరాన్ అటాక్ కి పాల్పడింది. అవును, మీరు వింటోంది, నేను అంటోంది అక్షరాల నిజం. ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్లో చొరబాటుకు మిలిటెంట్లు యత్నించారనేది ఇటు ఇరాన్ మీడియా కోట్ చేస్తుంది. మీరు చూడొచ్చు, ఇరాన్ మీడియా, ఇన్ఫాక్ట్ ఇరాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, అంటే ఇరాన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నమాట. IRGC drone attack on Kurdistan అని చెప్పి టుడే ఫర్ ద సెకండ్ టైం ద టెర్రరిస్ట్ Revolutionary Guard Corps targeted one of the Kurdistan Freedom Party PAK bases in the drone. Following this attack, several Peshmerga members were wounded అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది. Iran forces dismantled terror team at Rusk border, killing several terrorists అంటూ కూడా మీరు చూడొచ్చు. Iranian security forces destroyed an operational team of the Jaish-e-Zulm terrorist group after they infiltrated from the Pakistan border into the Rusk region, killing several militants అంటూ కూడా. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడా లేదు ఇరాన్కి పాకిస్తాన్కి. అయితే ఇరానియన్ ఫోర్సెస్ అనేవి ఇక్కడ టెర్రర్ టీమ్ అట్ రస్క్ బోర్డర్, అక్కడున్న ఉగ్రవాదులని చంపేసా ఇరాన్ ఫోర్సెస్ అనేది ఇరాన్ మీడియా కోట్ చేస్తుందన్నమాట. ఇరానియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక ఆపరేషనల్ టీం అక్కడ ఉంది, జైష్ అల్ జుల్మ్ చెప్పి ఉగ్రవాద సంస్థ అని చెప్పి ఇటు ఇరాన్ మీడియా కోట్ చేస్తుందన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేయడం జరిగింది, పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఇరాన్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రస్క్ రీజన్ దగ్గర అని చెప్పి. దీంట్లో ఇప్పటికీ కొంతమంది మిలిటెంట్స్ని చంపేశామనేది ఇరాన్కి సంబంధించి న్యూస్ మీడియా కోట్ చేస్తున్నమాట. అసలు వీళ్ళకి వెళ్ళే అవకాశం ఎక్కడుంటుంది? మీరు చూడొచ్చు, కొండల మార్గం అదంతా కూడా. బట్ అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఎలా ఉంది? ఈ క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. బట్ పాకిస్తాన్కి ఇరాన్కి బోర్డర్ మనం గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ ఇరాన్ కనుక టార్గెట్ చేయాల్సి ఉంటుంది, ఇరాన్ని టార్గెట్ చేయాలి అనుకుంటే కనుక ఎవరికైనా ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇటు పాకిస్తాన్ ల్యాండ్ బార్డర్. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే డెజర్ట్స్ ఉంటూ ఉంటాయి. ఆ డెజర్ట్స్ నుంచి మాత్రమే, డిజర్ట్లు ఉంటాయి అంటే ఎడారులు ఉంటూ ఉంటాయి కదా, ఆ డిజర్ట్ నుంచి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్కడి నుంచి మాత్రమే ఛాన్స్ ఉన్న ప్రాంతం నుంచి ఎలా వెళ్ళగలిగింది? ఇదే ప్రస్తుతం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కేవలం ఉన్న ఒకే ఒక మార్గం కదా అది. సో అక్కడ వెళ్ళగలిగిందంటే సంథింగ్ ఫిషీ. కేవలం పాకిస్తాన్ మాత్రమే. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించి ఏముంటుంది, న్యూ IRGC డ్రోన్ అటాక్ ఆన్ కుర్దిస్తాన్ అని చెప్తూ ఉంది. టుడే ద సెకండ్ టైమ్ ద టెర్రరిస్ట్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ టార్గెటెడ్ వన్ ఆఫ్ ద కుర్దిస్తాన్ ఫ్రీడమ్ పార్టీ బేసెస్ విత్ ఎ డ్రోన్ అని చెప్పి. ఫాలోయింగ్ దిస్ అటాక్ సెవరల్ పేష్మర్గా మెంబర్స్ వర్ wounded అనేది. ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. గత కొద్ది రోజులకి అసలు ఇటువంటి ఘటన అనేది ఇక్కడ మనకి కనిపించిన దాఖలాలు లేవు. మరి ముఖ్యంగా పాకిస్తాన్ మీద పాకిస్తాన్ చొచ్చుకొచ్చింది, ఇన్ఫిల్ట్రేట్ చేసి వచ్చింది అనేది ఇక్కడ వినిపించే మాట. ఇరాన్ ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది, రెడ్ అలర్ట్లో ఉంది. మిలిటెంట్ స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఇప్పుడు దాడులకు పాల్పడుతోంది. పాకిస్తాన్పై ఇరాన్ అటాక్కి పాల్పడింది. పాకిస్తాన్ ఇరాన్ బోర్డర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్లో చొరబాటుకు మిలిటెంట్లు యత్నించారు, మిలిటెంట్లను మట్టుబెట్టామని చెప్పి ఇరాన్ సైనిక దళం చెప్పిందని చెప్పి ఇరాన్ మీడియా కోట్ చేస్తోంది. దీంట్లో ఇప్పటికే కొంతమంది మిలిటెంట్లు హతమయ్యారు. మిలిటెంట్ల నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది, అడ్వాన్స్డ్ తుపాకులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పి ఇరాన్ మీడియా కోట్ చేస్తున్నమాట. ఇరాన్లో విధ్వంసం సృష్టించడానికి మిలిటెంట్లు ప్లాన్ చేశారనేది మరి ముఖ్యంగా వాళ్ళ ట్వీట్ల సారాంశం. ఈ ఘటనతో ఇరాన్ ఆ బోర్డర్ ఒక్కసారిగా రెడ్ అలర్ట్లోకి వెళ్ళిపోయింది. మిలిటెంట్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ ఇప్పుడు దాడులకు పాల్పడుతోంది. అండ్ నిజంగా ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ మీద అటాక్కి వెళ్ళబోతుందా? అఫ్కోర్స్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అటువంటి పరిస్థితి. దట్టు మీరు గుర్తుపెట్టుకోండి, శాంతి చర్చలు జరుగుతున్న టైంలో ఎవరు చేస్తూ ఉన్నారు? పాకిస్తాన్ మీద ఇరాన్ ఈరోజు ఎందుకు దాడికి పాల్పడింది? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దాని గురించి మాట్లాడుకున్న సందర్భం, మిలిటెంట్లను టార్గెట్ చేసుకుని అనేది అంటే ఈ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, సెక్యూరిటీ ఆపరేషన్స్ కొనలో కూడా చూడాల్సి ఉంటుందేమో. ఎందుకంటే 2024లో కూడా జనవరిలో పాకిస్తాన్ భూభాగాల్లో ఎటువంటి స్ట్రైక్ జరిగిందో మాట్లాడుకుంటే క్రమం జైష్ అల్ అదిల్
అని చెప్పి మిలిటెంట్ గ్రూప్ అది. అయితే ఈ గ్రూప్ తరచుగా ఏం చేస్తుందంటే ఇరాన్ సైనికుల మీద, బోర్డర్ పోస్టు మీద దాడులు చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా సిస్తాన్, బలూచిస్తాన్ ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటుందనేది వినిపించే మాట. దాంతోపాటు ఇరాన్ వాదన ఏంటి, అప్పుడు ఉగ్రవాదులు పాకిస్తాన్లో దాక్కుంటున్నారు, అందుకే వాళ్ళని అక్కడికి వెళ్ళి టార్గెట్ చేసాం అనేది ఇరాన్ చెప్పుకొచ్చిన మాట. దీని హాట్ పర్స్యూట్ అంటూ ఉన్నారు. అంటే దేశంపై దాడి కాదు, టెర్రర్ గ్రూప్లపై టార్గెటెడ్ స్ట్రైక్ అని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. అంటే పాకిస్తాన్ మీద నేరుగా డైరెక్ట్ స్ట్రైక్ కాకపోయినప్పటికీ కూడా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెడుతున్న సందర్భం. ఇరాన్ లోపల సెక్యూరిటీపై విమర్శలు వెలువెత్తాయి. దాంతోపాటు జరిగిన దాడుల గురించి కూడా స్ట్రాంగ్ రియాక్షన్ చూపించాల్సిందని చెప్పి అప్పుడు ఇరాన్ గట్టిగా మాట్లాడుకుంది, గట్టిగా అనుకుంది. అయితే పాకిస్తాన్ ఏముంటుంది, దానికి గతంలో జరిగినప్పుడు అది పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి భంగం అని చెప్పి తీవ్రంగా ఖండించింది కూడా. ఇరాన్ పాకిస్తాన్ క్రాస్ బార్డర్ స్ట్రైక్స్ 2024లో చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ కూడా తిరిగి ఇరాన్లో స్ట్రైక్ చేసింది. ఫుల్ స్కేల్ యుద్ధం అయితే కాదు, కానీ బార్డర్ ఇష్యూగా మారిపోయింది. రెండు దేశాల మధ్య టెన్షన్ పెంచే ప్రమాదకరంగా మారిపోయింది. ఒక నెలలో చెప్పాలంటే ఇరాన్ దాడి చేసింది పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాద గ్రూపుల మీద. అంటే అర్థం చేసుకోవచ్చు. అది అంటే గతం నుంచి కూడా ఇష్యూ ఉంటూనే ఉంది. ఇరాన్ దాడి పాకిస్తాన్ టార్గెట్ కాదు. మరి అసలు గేమ్ ఏంటి? ఒక దేశం ఇంకో దేశం లోపలికి వెళ్ళి దాడి చేస్తే దాన్ని యుద్ధం అంటారా, లేకపోతే హెచ్చరిక అంటారా? దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్ పాకిస్తాన్ భూభాగంలో ఎయిర్ స్ట్రైక్ చేసింది అనేది గతంలో వినిపించనమాట. ఇటు దాడులు చేస్తుంది అనేది. ఇది యుద్ధానికి ముగింపా, లేకపోతే ఉగ్రవాదుల వేట కోసం అనేది 2024 కావచ్చు, లేకపోతే ఇప్పుడు కావచ్చు. ఇరాన్ ఒక్కసారిగా పాకిస్తాన్ లోపలికి వెళ్ళి దాడులు చేయడం అంటే అక్కడ ఉగ్రవాదుని టార్గెట్ చేసుకుంటున్న క్రమం. ఇవి సాధారణ గ్రూప్స్ కాదు, ఇరాన్కి పెద్ద తలనొప్పిగా మారుతున్న సందర్భం. ఈ స్టోరీ ఇప్పుడు స్టార్ట్ కాలేదు, చాలా కాలంగా జరుగుతున్న ఒక బార్డర్ వార్ అనుకోవాలి. ఎందుకంటే సిస్తాన్ కావచ్చు, బలూచిస్తాన్ అంటూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా దాడులు జరుగుతూ ఉంటాయి అండ్ ఎక్కువగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. జైష్ అల్ అదిల్ ఇరాన్ సైనికులపై అటాక్స్కి దిగుతూ ఉంటుంది, బోర్డర్ పోస్టులపై దాడులు చేస్తూ ఉంటుంది. ఇరాన్కి కోపం ఒక్క రోజులో రాలేదని చెప్పుకోవాలి. ఇది ఇయర్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఒక మాటలో చెప్పాలంటే. ఇరాన్ ఏముంటుందంటే ఉగ్రవాదులు పాకిస్తాన్లో దాక్కుంటున్నారు, అందుకే వాళ్ళని మేము అక్కడే కొడతాం. హాట్ పర్స్యూట్ స్ట్రాటజీ అంటూ ఉంటారు సాధారణంగా ఇంగ్లీష్లో. అంటే ఎనిమీ బార్డర్ దాటితే కనుక రూల్స్ను కూడా దాటేస్తూ ఉంటుంది ఇరాన్. ఇక్కడ అసలు ట్విస్ట్. పాకిస్తాన్ రియాక్షన్ ఏంటంటే గతంలో కూడా ఇది మా సార్వభౌమాధికారంపై దాడని చెప్పి, అంటే మీరు వెళ్ళి వేరే దేశాల్లో ఉగ్రవాదులతో దాడులు చేయించవచ్చు, అప్పుడు మీకు సార్వభౌమాధికారం గుర్తురాదు పాకిస్తాన్కి. అదే వీళ్ళ దేశంలో ఉన్న ఉగ్రవాదం మీద దాడి చేస్తే వీళ్ళ మీద దాడి చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. ఇరాన్ పాకిస్తాన్ క్రాస్ బార్డర్ ఇష్యూ 2024లో కూడా జరిగింది కదా. ఒకరు ఉగ్రవాదం మీద దాడి చేశారంటారు, ఇంకొకరి మీద దేశం మీద దాడి చేశారంటారు వీళ్ళు. అది ఫుల్ స్కేల్ యుద్ధం కాకపోయినప్పటికీ కూడా ఇది ఫుల్ స్కేల్ యుద్ధం అంటే కానీ హై రిస్క్ సిచ్యువేషన్ ఇది. రెండు దేశాలు కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ గట్టిగా ఉంటాయి, బార్డర్ సెన్సిటివిటీ ఉంది, ట్రస్ట్ ఆల్మోస్ట్ జీరో. బట్ ఇప్పుడు ఏదో కాస్త కనిపిస్తున్న సందర్భం. ఒక్క ముక్కలో చెప్పాలంటే మిస్కాలిక్యులేషన్ పూర్తి యుద్ధానికి దారి తీస్తుంది. ఇది కేవలం ఉగ్ర ఇష్యూ మాత్రమేనా అంటే కాదు, ఇది రీజనల్ పవర్ ప్లే. ఇరాన్ ఒక స్ట్రాంగ్ మెసేజ్. పాకిస్తాన్ ఏముంటుంది, సోవెనిటీ డిఫెన్స్ అంటది. ప్రపంచం టెన్షన్ పరిస్థితి, ప్రపంచం అంతా కూడా. ఇక్కడ ఏంటంటే బుల్లెట్లు మాత్రమే కాదు, ప్రభుత్వాల ప్రతిష్టలు కూడా పోరాడుతూ ఉంటాయి ఇటువంటి సిచ్యువేషన్లో. ఇరాన్ చెబుతోంది మేము ఉగ్రవాదాన్ని కొడతాం, పాకిస్తాన్ చెబుతుంది మా దేశాన్ని దాటారని చెప్పి. ఇది యుద్ధం కాదు, కానీ యుద్ధానికి చాలా దగ్గరగా ఉన్న హెచ్చరిక. ఈరోజు ఒక దాడి జరిగింది, రేపు రియాక్షన్ ఉంటుంది. ఇలా కంటిన్యూ అయిందనుకోండి, ఇదో పెద్ద మంటగా మారే అవకాశం ఉంటుంది, పెను ప్రకంపనలకు దారితీసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్పై ఇరాన్ దాడిని గురించి మాట్లాడుకుంటే క్రమంలో మీరేమంటారు, మీ రియాక్షన్ ఏంటి? ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం.